పండుగ రోజు ప్రభు బల్లందించాడో మీకు తెలుసు. అక్కడి నుంచి యేసయ్య పస్కా గొర్రె పిల్లగా వధింపబడి సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచి వారికి 40 దినముల వరకు అగుపడెను అని ఉంది. అంటే బలైనది మొదలుకొని 40 దినములు అనుకుంటే, లేదా తిరిగి లేచినది మొదలు 40 దినములు అనుకుంటే, అక్కడి నుంచి 10 దినములు లెక్కేసుకుంటే 50 రోజులు పెంతెకోస్తు పండుగ. మహానుభావుడు లేచాడు, 40 దినములు కనపడ్డాడు. ఆ 40వ రోజు ఆయన ఒలీవల కొండ మీద ఆరోహణమయ్యాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సకల జనములను నాకు శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు గైకొనవలనని నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నా అవన్నీ కూడా వాళ్ళు గైకొనాలని వాళ్ళకు బోధించండి అని చెప్పాడు. చెప్పి వారందరూ చూస్తుండగానే వాళ్ళ కన్నుల ఎదుట ఒలీవల కొండ మీద నుండి మేఘము ద్వారా ఆరోహణమయ్యాడు. వాళ్ళు అక్కడే నిలబడి చూస్తూ ఉన్నారు. తర్వాత దూతలు ప్రత్యక్షమయ్యారు. దూతలు ప్రత్యక్షమయ్యి ఇంకా అలా ఆరోహణమయ్యాడు, వెళ్తా ఉన్నాడు. చూడండి, ఆ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. వాళ్ళ కళ్ళ ముందు నడిచి వెళ్ళిపోతున్నట్టుగా కనపడుతున్నాడు. తర్వాత ఒక మేఘము ఆయనను కమ్మేసింది. ఆ మేఘం మీద ఆయన కొనిపోబడ్డాడు. అయిపోయింది. తర్వాత దూతలు కనపడ్డారు. గలిలయ మనుషులారా, వాళ్ళు ఎక్కడి మనుషులు? మెసొపొతేమియా మనుషులు కాదు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన మనుషులు కాదు, ఇందాక మనం చెప్పుకున్న ప్రాంతాల వాళ్ళు కాదు. వాళ్ళు గలిలయ మనుషులు, గలిలయ స్థానికులు. గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశము తట్టు తేరి చూచుచున్నారు? మీ మధ్య నుండి పరమునకు కొనిపోబడిన ఈ యేసే ఏ విధముగా కొనిపోబడినో అదే విధముగా ఆయన తిరిగి వచ్చును అని చెప్పి వాళ్ళకు బోధిస్తారు. యేసయ్య 2వ రాకడలో ఎలా వస్తాడనేది అక్కడ ఉంది. ఎలాగైతే ఆరోహణమయ్యాడో అలాగే దిగి వస్తాడు. అంటే మేఘారూఢుడై ఆరోహణమయ్యాడు, మేఘారూఢుడై వచ్చుచున్నాడు. మేఘవాహనం ఆయనది. మేఘములను తన వాహనముగా చేసుకుని వాడని కీర్తన గ్రంథంలో కూడా ఉంది. అలా వెళ్ళాడు. మళ్ళీ అలానే రాబోతున్నాడు యేసయ్య. గల్లీల్లోంచో, బజారుల్లోంచో, గదుల్లోంచో, గొంతుల్లోంచో, సందుల్లోంచో రాడు. ఆకాశము నుండి ఆరోహణుడై ఎలాగైతే ఆకాశం మీదకి వెళ్ళాడో అలాగనే అక్కడి నుండి మేఘం మీద దిగొస్తాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. మేఘాల మీద ఆరోహణమయ్యాడు, మేఘాల మీదే దిగి వస్తాడు. ఇదిగో ఇక్కడ యేసు, అదిగో అక్కడ యేసు అంటే ఎక్కడ నమ్మొద్దు. ఆయన మేఘారూఢుడై వెళ్ళాడు, మేఘారూఢుడై వస్తాడు. మొదట సంఘము చూస్తుంది, తర్వాత సంఘముతో కలిసి వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును. సరే, దాన్ని పక్కన పెడదాం. 7 పండుగల గురించి చెప్పుకుందాం.
మధ్యలో వచ్చే పండుగ పెంతెకోస్తు పండుగ అని చెప్పుకున్నాం. ఆయన ఆరోహణమైనది 40వ రోజు అయితే అక్కడి నుంచి వీళ్ళు యెరూషలేము వెళ్ళి మేడగది మీదకి ఎక్కి 40 దినములు అయిపోయింది కదా, 10 దినములు వారు కనిపెట్టి ప్రార్థన చేశారు, కనిపెట్టారు, ప్రార్థన చేశారు. అయితే మొత్తానికి మొండిగా అక్కడే కూర్చున్నారు. ఎందుకంటే మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త చెప్పమన్న ప్రభువే, పైనుండి నేను మీ మీదికి శక్తి పంపుతాను, ఆ శక్తి పొందుకొని పోండి. పని పురమాయించిన దేవుడు ఏ విధముగా ఆ పనిని సాధించవచ్చో ఆ రహస్యాన్ని కూడా వారికి బట్టబయలు చేశాడు. మీకు ఒక బృహత్తర కార్యాన్ని నేను అప్పగించాను, దాన్ని నెరవేర్చాలంటే మీకు శక్తి చాలదు. కాబట్టి పైనుండి పరిశుద్ధాత్మ శక్తిని మీ మీదికి పంపుతాను. ఆ పరిశుద్ధాత్ముడు మీ మీదికి, మీలోనికి వచ్చి మీతో నివసించి మిమ్మల్ని శక్తితో నింపుతాడు. అప్పుడు యూదయ, సమరయ, యెరూషలేము, భూమి దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. అర్థమైందా? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. శక్తి నొందితే. శక్తిని అందకపోతే సాక్షులై ఉండలేరు, మీ సాక్ష్యమే నిలబడదు. కాబట్టి మీరు నాకు సాక్షులుగా నిలవాలంటే పైనుండి శక్తి కావాలి. ఆ శక్తి పొందుకొని బయటికి గదలండి. ఆ శక్తి పొందుకోక ముందు పరిగెత్తకండి, మీ వల్ల ఏమీ కాదు అని తెలియజేశాడు ప్రభు. వాళ్ళకి మ్యాటర్ అర్థమైంది కాబట్టి నేరుగా మేడగది మీదకి వెళ్ళిపోయి 10 దినములు ప్రార్థనలో గడిపారు. యేసయ్య వారి కనబడ్డ దినములు సిలువ మొదలుకొని 40 దినములు, వీరొక 10 దినములు, మొత్తం 50 దినములు. అందుకు చెప్పానన్నమాట. ఆ 50వ రోజు పెంతెకోస్తు పండుగ రోజు, ఆ రోజు తెల్లవారుజామున ఇంకా చీకటి ఉంది, పూర్తిగా తెల్లవారలేదు. వీరందరూ కూడా ప్రార్థనలో కనిపెట్టుకుని గోజాడుతున్నారు. ప్రభువా, నీవు మా మీదికి పంపుతానన్న శక్తి ఇంకా రాలేదు ప్రభువా, పంపు నాయనా. నీ ఆత్మశక్తి లేకపోతే మేమేమీ చేయలేమయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తి వల్లనే సాధ్యమవుతుంది. దేవా, మాకు బలము అనుగ్రహించు, శక్తినివయ్యా అని శక్తి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజు ఒక అద్భుతం జరిగింది. ఆకాశము నుండి బలముగా వీచే గాలి వంటి శబ్దం ఒకటి జూ అని వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. ఎంత శబ్దం వచ్చిందంటే ఆ గాలి సౌండ్ ఊరు మొత్తం ఉలిక్కి పడింది. మరి వాళ్ళు లేవాలిగా, వాళ్ళు నిద్రపోతే ఎట్లా? పనుండ్లా వాళ్ళతో. మీరు కూడా పక్కన వాళ్ళని చూడండి, చూడండి ఉన్నారో లైన్లో. మళ్ళీ ఏమన్నా వాళ్ళని కూడా నిద్ర లేపాలో గాలి వచ్చి. చూసారా? కొంచెం చేతులు కలపండి. బ్రదర్, వాక్యం విను. పాపిష్టి శరీరం ఎప్పుడు నిద్ర తిండి అని దరిద్రం, ఎప్పుడు అదే గోల. అస్తే ఒక్క పూట నిద్ర మానుకుందాం అని చెప్పండి. కొంచెం పక్కకు తిరిగి జాగ్రత్తగా విను వాక్యం అని చెప్పి చేతులు కలపండి. మంచిగా విను వాక్యం అని చెప్పుకోండి. మీరు చెప్పట్లా, నేను చెప్పిన పని చేయట్లేదు. మీరు విని చెప్పుకోండి, తప్పేముంది. నిద్రపోవద్దు, వాక్యమేనో. రైట్. బలముగా వీచే గాలి వంటి ధ్వని ఒకటి ఆకాశము నుండి పుట్టింది. అది ఎంత సౌండ్లో వచ్చిందో మొత్తానికి ఉలిక్కిపడి లేచారు. మొత్తం ఉలిక్కిపడి లేచారు పరిగెత్తుకుంటా. ఆ సౌండ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి పరిగెత్తారు. మేడగది మీద ఉన్న పరిశుద్ధులు ఆ గాలి వంటి ధ్వనిని విన్నారు. ఆకాశం నుండి అగ్ని దిగుతుందిగా. ఆకాశము నుండి అగ్ని దిగి అదిగో వారందరి మీద అగ్ని నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నాలుక వలె నిలబడిపోయింది. ఈ అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద రాలినప్పుడు వారికి వచ్చినది ఏమిటో తెలుసా? వారి నాలుక సడలి, ఈ అగ్ని నాలుక వారి మీదికి వచ్చి వారి నాలుక సడలి వారికి తెలియని భాషలు 15-16 రకాల భాషలు
మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏమొచ్చిందయా ఆ అగ్ని నాలుక వారి మీదకి వచ్చినప్పుడు అంటే వాక్ శక్తి వచ్చింది. వాక్ శక్తి, వాక్ చాతుర్యం వేరు, వాక్ శక్తి వేరు. వాక్ చాతుర్యంతో ప్రసంగం చేస్తే వినేవాడికి రంజుగా ఉంటుంది, కానీ వాడి హృదయంలో ఎలాంటి కార్యము జరగదు. వాక్ చాతుర్యం వినేవాడికి వినసొంపుగా, తీయదనంగా, కమ్మగా, మజాగా, సరదాగా, రంజుగా ఉంటుంది, కానీ ఎవరిని కదిలించదు. కానీ వాక్ శక్తి తగిలిందంటే గుండె కదిలిపోద్ది. అందుకే దైవ జనాంగానికి వాక్ చాతుర్యాలు కాదు, వాక్ శక్తి కావాలి. ఆ వాక్ శక్తి దేవుడు అనుగ్రహివ్వాలి, దేవుడే అనుగ్రహించాలి. వాక్ చాతుర్యం సాధన ద్వారా సాధించుకోవచ్చు. కొంతమంది ప్రసంగికుల ప్రసంగాలు చూడండి, లోకస్తుల ప్రసంగాలు వింటం మొదలుపెట్టావంటే అనర్గళంగా అలా మాట్లాడేస్తూ ఉంటాడు. భలే ఆకర్షణీయంగా ఉంటాయి. లోకంలో రకరకాల సంగతులు కలగాపులగం చేసి రకరకాలుగా మాట్లాడి తెంపు లేకుండా నీకు దృష్టి పక్కకు పోకుండా మాట్లాడతాడు. గంట టైం అంటే గంట టక 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 మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు కళ్ళు తిప్పుకోలేవు, చెవులు పక్కకు పోనీలేవు, అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది వాక్ చాతుర్యం. తుళ్ళి పడుతుంటారు, నవ్వుకుంటుంటారు, సిగ్గుపడుతుంటారు, మెలికలు తిరుగుతుంటారు, అన్నీ నడుస్తుంటాయి అందులో. వాక్ చాతుర్యంతో మనుషుల్ని రంజింపజేయవచ్చు. ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా ప్రసిద్ధిగాంచారు కొంతమంది లోకస్తులు. కానీ అది సాధన వల్ల సాధ్యమైంది. కొన్ని గ్రంథాలు స్టడీ చేయటం, కొంత సబ్జెక్ట్ సేకరించి వాటిని వినమరిచి చక్కగా మాట్లాడటం అనేది, సాధన చేయటం ద్వారా వాక్ చాతుర్యం అనేది అబ్బుతుంది. అంటే చాతుర్యంతో మాట్లాడటం, చమత్కారంగా మాట్లాడటం అంటారు. కొంతమంది ఇలా చమత్కారంగా మాట్లాడటం, చాతుర్యంగా మాట్లాడటం సాధన చేస్తారు. నో, అలాంటి సాధన వల్ల ప్రజల మెప్పుని కలిగిద్దేమో కానీ ప్రజలలో మార్పు కలగదు. ప్రజలలో, వాళ్ళ హృదయాల్లో పరివర్తన కలిగి వాళ్ళ జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు మెరుపు వలె కలగాలి అంటే నీ సాధన ద్వారా నువ్వు సాధించుకున్న వాక్ చాతుర్యం పనిచేయదు, కానీ దేవుడు అనుగ్రహించిన వాక్ శక్తి కావాలి. ఎవరికైనా ఇదే అవసరం.